హలో, నేను మిస్ రావు. అమెరికా నుంచి వెళ్ళిపోండి అంటూ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి నివాసులకు చెప్తోంది. దానికి కారణం ఊహించినటువంటి విధంగా ఒక హరికేన్ వచ్చి విజృంభిస్తోంది. దాదాపు 278 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఆ హరికేన్ అక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా చిన్నాభిన్నం చేసేస్తుంది. ప్రత్యేకించి ఫ్లోరిడా, టంపా లాంటి ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి ప్రజల్ని వేకట్ చేయాలి అనేది ప్రచారం చేస్తుంది అమెరికా ప్రభుత్వం. సుమారుగా 60 లక్షల మందిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం, వాళ్ళని సురక్షితంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకించి ప్రాణ నష్టం జరగకుండా అమెరికా ప్రభుత్వం ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఆస్తి నష్టం సంభవించినప్పటికీ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా అమెరికా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి హరికేన్లు ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అదే తరహాలో ఇప్పుడు వస్తున్నటువంటి హరికేన్ కూడా విజృంభిస్తోంది. ఆ విజువల్స్ చూస్తేనే అది ఎంత భయంకరంగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. బట్ ఆ విజువల్స్ని నేను ప్లే చేసి అది చూపించకూడదు యూట్యూబ్లో, సో అందుకని ఆ విజువల్స్ని ప్లే చేయట్లేదు. సో అమెరికాలో మిల్టన్ హరికేన్, దాని పేరు మిల్టన్ హరికేన్ అని పెట్టారు. ప్రతి హరికేన్కి ఏదో ఒక పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు సంభవిస్తున్నటువంటి మిల్టన్ హరికేన్ అనే దానికి ఈ మిల్టన్ అని పెట్టారు. ఈ హరికేన్కి అసలు పెద్ద పెద్ద ఇళ్ళు, తర్వాత వస్తువులు కొట్టుకొని పోతున్నాయి. ఇది నేను యాక్చువల్గా కొన్ని యూట్యూబ్ కండిషన్స్ వల్ల చూపించలేకపోతున్నాను. ఇళ్ల మీదకి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ టంపా బే అలాగే ఫ్లోరిడా కంప్లీట్గా క్లోజ్ అవుతుంది, నాశనం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 60 లక్షల మందిని ఫ్లోరిడా నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. 279 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఈ హరికేన్ దూసుకొస్తుంది, విజృంభిస్తుంది. ఇమీడియట్గా వేకేట్ చేయాలనేటువంటి ఒక హెచ్చరిక అమెరికా ప్రభుత్వం చేస్తూ ఉంది. అక్కడ ఉండేటువంటి అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు జో బైడెన్ అప్రమత్తం ఆ ప్రభుత్వం చేస్తూ ఉంది. జో బైడెన్ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు డైరెక్ట్గా. ఇక గతంలో మనం అమెరికాలో జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని తీసుకుంటే హైయెస్ట్ ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని మాత్రమే కోట్ చేశారు. ఆస్తి నష్టం కాదు, ఓన్లీ ప్రాణ నష్టం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని. దాని ప్రకారం మనకు 1900 సంవత్సరంలో 8,000 మంది చనిపోయారు. సో ఇక్కడ 8,000 మంది ఈ హరికేన్లో చనిపోయారు. గ్రేట్ గ్యాల్వెస్టన్ హరికేన్ అంటారు దాన్ని అప్పుడు 90స్లో. ఇక 1928లో లేక్ ఒకేచోబీ, ఇది ఫ్లోరిడాలో జరిగింది. అప్పుడు 2,500 మంది చనిపోయారు. ఇక క్యాట్రీనా అనేటువంటి పేరుతో వచ్చినటువంటి హరికేన్ 2005లో వచ్చింది. ఇది 1,200 మందిని ప్రాణం తీసుకుంది, 1,200 మంది చనిపోయారు. ఇక చెనేరే గ్యామినానంద అనేటువంటిది హరికేన్ పేరు. ఇక్కడ డెత్స్ 11 నుంచి 1,400 మంది ఉన్నట్టు 1893లో వచ్చింది ఇది. ఇక సి ఐస్లాండ్ ఇక్కడ 1893లో వచ్చింది. అప్పుడు 2,000 మంది చనిపోయారు. తర్వాత జిఏ అనేటువంటిది 1881లో వచ్చింది. అప్పుడు 700 మంది చనిపోయారు. ఇక ఆడ్రే సౌత్ వెస్ట్లో లాస్ ఏంజల్స్లో వచ్చింది. ఇది 416 మంది అప్పట్లో చనిపోయారు. ఎప్పుడు 1957లో. 1935లో గ్రేట్ లేబర్ డే హరికేన్ పేరు, ఆ హరికేన్ పేరు, దాంట్లో 408 మంది చనిపోయారు. లాస్ట్ ఐస్లాండ్ ఇది 1856లో వచ్చింది. ఇది 400 మందిని పట్టున పెట్టుకుంది. ఇక మియామి హరికేన్, ఈ మియామి హరికేన్ 1926లో వచ్చింది, 372 మందిని పట్టున పెట్టుకుంది. ఇప్పుడు వస్తున్నటువంటిది వీటన్నిటికంటే ప్రమాదకరమైనది అని. 279 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుందంటే ఏ ఒక్క కారు కూడా మిగిలిన, గాల్లో లేసిపోతున్నాయి కార్లు. అలాగే అక్కడ ఉండేటువంటి హౌసెస్ పైన టాప్స్, అలాగే హౌసెస్ను కూడా కొట్టుకోబోతున్నాయి. ఒకవైపు వరద, ఇంకొక వైపు గాలి. వస్తున్నటువంటి ఈ విజువల్స్ అమెరికా నుంచి రావడం జరిగింది. అమెరికాలో ఇప్పుడు 60 లక్షల మందిని మీరు వెళ్ళిపోండి, మీకు సురక్షితంగా ప్రాణం కాపాడుకోవాలంటే మీరు మొత్తం వేకేట్ చేయండి అని చెప్పి ఫ్లోరిడా మొత్తం ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అమెరికాలో ఈ మధ్య కాలంలో గత నెలలో కూడా అదే ఏరియాలో చిన్నాభిన్నం చేసేసింది. అక్కడ హరికేన్, అక్కడ ఉండే తుఫాన్లు, వరద బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మళ్ళా ఇలాంటి హరికేన్ వచ్చింది. సో దీంట్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది అనేది
ప్రభుత్వం ముందుగానే అంచనా వేస్తుంది. సాధారణంగా డెవలప్డ్ కంట్రీ అమెరికా ముందుగానే అక్కడ ఉండేటువంటి హరికేన్ తీవ్రత ఎంత, ఎక్కడ ఎక్కువగా తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని రకాలుగా మోహరిస్తారు అక్కడ ఉండేటువంటి దళాలని. అదే తరహాలో ఇప్పుడు అమెరికాలో దళాలని మోహరించారు. అక్కడి నుంచి 60 లక్షల మందిని ఇమీడియట్గా వికెట్ చేయటము, వాళ్ళని తరలించడం అంటే అది సాధారణంగా సాధ్యపడదు అన్ని ప్రభుత్వాలకి. ఒక అమెరికా ప్రభుత్వానికి అది సాధ్యపడుతుంది. దానికి సంబంధించిన యంత్రాంగం కూడా ఉంది. అక్కడ మిలిటరీని రంగంలోకి దింపి ఇప్పుడు ఏరోప్లేన్స్ ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఈ అక్కడ ఉండేటువంటి ప్రజల్ని తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. బిక్కిమిక్కుమంటూ అమెరికాలో ఉండేటువంటి ఫ్లోరిడా టంపా ఏరియాలో ఉండేటువంటి టంపా బే ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు బతుకుతూ ఉన్నారు అనేది అక్కడి నుంచి విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, దాని తీవ్రత ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ హరికేన్, ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి హరికేన్ అనేది ఇప్పటి వరకు అమెరికాలో వచ్చినటువంటి హరికేన్ల కన్నా కూడా ప్రమాదకరమైనది అని చెప్పి అక్కడ వాతావరణ శాఖ కూడా చెప్తోంది. ముందస్తుగా అలర్ట్ కూడా చేసింది. సో ఇప్పుడు ఒకవైపు ఏమో ఆర్థిక మాంద్యంతో ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక సర్వేలో ఈ మధ్యకాలంలో ఆకలి బాధలు అమెరికాలో ఎక్కువైనాయి. దాదాపుగా 17% పీపుల్ ఆకలి బాధలతో ఉన్నారు అనేది ఈ మధ్య వచ్చినటువంటి ఒక సర్వే. అక్కడ అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొంది, ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రభావం పడుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆర్థికవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. సో అమెరికాలో ఏం జరిగినా కానీ ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల మీద ఎంతో కొంత ప్రభావం ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం, అక్కడ ఉండేటువంటి వస్తువుల రేట్లు పెరిగినాయి, రెంట్లు పెరిగినాయి, ఖర్చు పెరిగిపోయింది, జీవన ఖర్చు పెరిగిపోయింది. దీంతో అక్కడ ఉండేటువంటి ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి అనేది ఇప్పుడు తాజాగా వేస్తున్నటువంటి అంచనా ఆర్థికవేత్తలు. గతంలో మాదిరిగా అమెరికా వెళ్ళి డాలర్స్ అక్కడ సంపాదించి తిరిగి మళ్ళా సొంత దేశాలకి, స్వదేశాలకి పంపించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఒక ఫ్యామిలీ బతకాలంటే ఇద్దరు ఉద్యోగం చేస్తేనే అక్కడ జీవించేటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. అసలు ఒకనొక సమయంలో తినటానికి రైస్ దొరకనటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రాసరీస్లోకి వెళ్ళి అక్కడ దొంగతనం చేసే పరిస్థితి కూడా వచ్చింది అని కూడా ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ అమెరికా గురించి. కానీ అమెరికా వెళ్ళడానికి, డాలర్ డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ఇప్పటికీ కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకించి భారతదేశం నుంచి వలస వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది. స్టూడెంట్స్ అయితే ప్రతి సంవత్సరం 10% పెరుగుతూనే ఉంది వెళ్ళేటువంటి వాళ్ళ శాతం చూస్తే కనుక. సో అమెరికాకు ఉన్నటువంటి ఇమేజ్, అమెరికాకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్, అమెరికాలో ఉన్నటువంటి టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఆ దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. అందుకే అందరూ అటు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దేశం యొక్క పరిస్థితి ఆర్థికంగా బాగలేదు, వాతావరణం పరంగా బాగలేదు, జీవించేటువంటి జీవన ప్రమాణాల ప్రకారం కూడా నానాటికి పడిపోతుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా హరికేన్ వచ్చింది. ఈ హరికేను అత్యంత ప్రమాదకరమైనటువంటి హరికేను అమెరికాని అతలాకుతలం చేయడంతో పాటు అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి, అమెరికా యొక్క ప్రమాణాలని, అమెరికా యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసింది, చిన్నాభిన్నం చేస్తుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ అక్కడ అప్రమత్తం చేసింది. 60 లక్షల మందిని వికెట్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అమెరికా ప్రభుత్వం చెప్తుందంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.